రక్షణ రంగానికి మరొక 50,000 కోట్లు బడ్జెట్లో అదనంగా రక్షణ రంగానికి 50,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రక్షణ రంగానికి 50,000 కోట్లు కేటాయించారు అదనంగా అంటే అర్థం ఏంటంటే బడ్జెట్లో వివిధ రంగాలకి కేటాయించినటువంటి వాటిలో కోతలు విధించి దాన్నంతా రక్షణకి తరలించబోతున్నారు. అంటే అది సంక్షేమ రంగం మీద కావచ్చు, లేదంటే విద్యారంగం మీద కావచ్చు, వైద్య రంగం మీద కావచ్చు, ముఖ్యమైనటువంటి వివిధ రంగాలకు చేసినటువంటి కేటాయింపుల్లో కోత కోసి ఆ మేరకు 50,000 కోట్లని రక్షణ రంగానికి తరలిస్తారు. అంటే దేశంలో అనేక రంగాలకి ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి వ్యయం తగ్గబోతోంది. ఆ వ్యయం మొత్తాన్ని రక్షణ రంగానికి తరలించేస్తారు. దీని ప్రభావం దేశంలో అనేక రంగాల్లో లబ్ధి పొందాల్సినటువంటి ప్రయోజనం దక్కాల్సినటువంటి భారతీయులకు సమస్యగా మారబోతోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఏర్పడినటువంటి సైనిక సంఘర్షణల కారణంగా దాని తాలూకా నష్టాన్ని ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ భరించక తప్పని పరిస్థితి రాబోతోంది. రెండు జరగాలి. ఒకటి, ఆ 50,000 కోట్లు ఇతర రంగాల నుంచి తీసుకొచ్చి సైనిక రంగంలో రక్షణ రంగంలో వెచ్చించాలి. లేదంటే ఆ 50,000 కోట్ల సమీకరణకు దేశంలో అందరి మీద అదనపు పన్నులు వెయ్యాలి. ఈ రెండు రకాలుగా ఏదో మార్గం అన్వేషిస్తేనే ఈ 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ సమీకరించగలుగుతారు. ఈ 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ కోసం మరి పన్నులు వేస్తారా, లేకుంటే జనాలకు ఇచ్చేటువంటి వివిధ కేటాయింపుల్లో కోతేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, సంక్షేమ పథకాలకు కావచ్చు, ఇతర అనేక వ్యవహారాలకు కావచ్చు, అందులోంచి తీసుకొచ్చి రక్షణ రంగానికి ఇస్తారా? ఈ రెండిట్లో కేంద్రం ఏం చేయబోతుంది? ఏం చేసినా కానీ అంతిమంగా దాని భారం భరించేది సగటు భారతీయుడే. ప్రజలందరికీ దీని భారం తప్పనిసరి పరిస్థితిగా కనిపిస్తోంది. ఒకవైపు ఏమో దేశంలో సైనికులందరూ అనేక త్యాగాలు చేసి దేశాన్ని కాపాడుతున్నందుకు సంతోషించాలా, లేకుంటే ఆ మొత్తం భారాన్ని జనమే భరించక తప్పనటువంటి స్థితి వస్తున్నందుకు విచారించాలా? అర్థం కాని స్థితిలో ఇప్పుడు సాధారణ భారతీయుడు నెట్టివేయబడుతున్నాడు. ఇది వ్యవహారం. చాలా